హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు ఇదే మా నిర్ణయం అంటూ ఇక సేవలు బంద్, షాక్‌లో చంద్రబాబు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా మనం ఒక బహిరంగ లేఖ అయితే చదువుదాము. ఆ లేఖలో పేర్కొన్న దాని ప్రకారంగా అయ్యా ప్రజా మనిషి పవన్ కళ్యాణ్ గారికి జీవితంపై ఆశ కోల్పోయి చివరి ప్రయత్నంగా మీరైనా మాకు న్యాయం చేస్తారని కొండంత ఆశతో ఈ ఆవేదనతో నిండిన లేఖ రాస్తున్నాను అంటూ మొదలుపెట్టారండి. నా పేరు చెప్పడం లేదు. కానీ నేను శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో సుదీర్ఘంగా 24 ఏళ్ల పాటు ఎంతో నిజాయితీగా సేవ చేసి 2024 ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందాను. 25 ఏళ్ల సర్వీస్‌లో ఒక్క అవినీతి కూడా మరక లేకుండా పనిచేశాను. కానీ నేడు రిటైర్ అయ్యాక నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవలనే నా భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెను కాపాడుకోవటానికి చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోయాను. నా ఆరోగ్యం కూడా ఇప్పుడు క్షీణిస్తోంది. కనీసం మందులు కొనుక్కోవడానికి నాకు వచ్చే అరకొర పెన్షన్ ఏమాత్రమూ సరిపోవటం లేదు. నా ఇద్దరు పిల్లలను అప్పులు చేసి మరి ఉన్నత చదువులు చదివించాను. కానీ నేడు వారు నన్ను పట్టించుకోవటం లేదు. రిటైర్ అయిన వెంటనే రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఇతర బెనిఫిట్స్ వస్తే ఆ అప్పులు తీర్చి ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నాను. కానీ నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కావటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా కష్టాలు తీరుతాయని ఎంతో ఆశపడ్డాము. కానీ రోజు రోజుకు మా వేదన పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. పవన్ గారు, మీరు ఎంతోమంది అభాగ్యులను ఆదుకుంటూ ఉన్నారు. దయచేసి మా పెన్షనర్ల సమస్యలపై కూడా దృష్టి పెట్టండి. మా తరపున పోరాడాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మా బాధను వివరించి ఈ 2026వ సంవత్సరంలోనైనా మా పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేయించండి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్ల ఆర్తనాదన. ఈ లేఖ చదివితే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఒక ఉద్యోగి తన జీవితంలో అత్యున్నత కాలం అంటే తన జీవితాంతం ప్రభుత్వం కోసం ధారపోసి పనిచేస్తే చివరకు ఆసుపత్రి ఖర్చులకు కూడా అప్పులు చేయవలసి రావటం ఎంతటి దౌర్భాగ్యం. నిజానికి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి పరిధిలోనే ఉంది. కాబట్టి ఆయన ఈ సమస్యను ప్రత్యేకంగా చూడాలి అని బాధితుడు కోరుకుంటున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పంపిణీ చేస్తోంది. అది మంచిదే. కానీ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనత? మా కష్టార్జితం మాకివ్వటానికి బడ్జెట్ లేదు అనటం ఏ రకమైన న్యాయం అనైతే వారు అడుగుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల నుంచి చందాలు వసూలు చేస్తూ జిల్లా సమావేశాల పేరుతో విలాసవంతమైన హోటళ్లలో మందు విందుతో జల్సాలు చేస్తున్నారని, సామాన్యుని సామాన్య ఉద్యోగి సమస్యను గాలికొదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర తమ స్వలాభం కోసం పాకులాడుతూ ఉద్యోగుల హక్కులను తాకట్టు పెడుతున్నటువంటి నాయకులను చూసి పెన్షనర్లు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. సంఘాల నాయకులు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి. లేదంటే ఉద్యోగులే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరోవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను తీర్చడానికి ప్రతి నెల 712 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి కార్యాచరణను ఎందుకు రూపొందించలేకపోతోంది? ఒకేసారి డబ్బులు ఇవ్వకపోయినా కనీసం స్లాబ్ పద్ధతిలోనైనా నెలవారీగా బకాయిలు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. రిటైర్ అయిన వారు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, సొంత ఇంటి కల కోసం, వైద్య అవసరాల కోసమో ఆ డబ్బు పైనే ఆధారపడుతూ ఉంటారు.
ఆ డబ్బు ఆపడం అంటే వారి ప్రాణాలతో ఆడుకోవటమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అన్న మాట నిజమే కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఇచ్చే పథకాల కంటే ముందు సేవ చేసిన వారికి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు. 2026 ప్రారంభంలోనైనా ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకొని పెన్షనర్ల మొహంలో చిరునవ్వులు చూడాలి అని అయితే ఆశిద్దాము. పవన్ కళ్యాణ్ గారు తన శాఖలోని ఇటువంటి దీన పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగుల గోడును విని తక్షణమే పరిష్కార మార్గం చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పెన్షనర్ల రక్తం చిందించిన సొమ్మును ఆపడం ఏ ప్రభుత్వానికి క్షేమం కాదు. వారి ఆశీస్సులు ఉన్నప్పుడే పాలన కూడా సజావుగా సాగుతుంది.